సూ ఫ్రమ్ సో కొత్త కన్నడ డబ్బింగ్ సినిమా మొన్న శుక్రవారం ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ అయింది. తెలుగులో అంటే ఆగస్టు 1న కన్నడలో రిలీజ్ అయింది ఈ సినిమా. ఆ సినిమాతో పాటు మనకు మహా అవతార్ నరసింహ కూడా కన్నడ యానిమేషన్ సినిమా. ఆ సినిమా మనకు తెలుగులో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మహా అవతార్ నరసింహ అండ్ నార్త్ ఇండియాలో అయింది. మొత్తం 300 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. కానీ కన్నడలో మాత్రం కలెక్షన్స్ లేవు ఆ సినిమాకు. ఎందుకబ్బా అని చూస్తే ఈ సినిమా సూ ఫ్రమ్ సో అనే సినిమా చూస్తున్నది. అక్కడ ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా కన్నడలో. ఏముందబ్బా ఈ సినిమాలో అని చూస్తే ఒకే ఒక పేరు కనపడింది, రాజ్ బి శెట్టి. రాజ్ బి శెట్టి అని అతను కొద్దిగా కన్నడలో పాపులర్, మన తెలుగు వాళ్ళకు కూడా తెలుసు. ఇతను ఒక సినిమా ఏదో అతనిది చాలా హిట్ అయింది, అది చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అతనికి, రాజ్ బి శెట్టికి. అంటే మనకు కాంతారాలో రిషబ్ శెట్టి, ఇంకొక శెట్టి ఉన్నాడు మనకు రష్మిక మందన్నతో ఎంగేజ్మెంట్ జరిగిన అతను ఈ రాజ్ బి శెట్టి. ముగ్గురిని శెట్టి బ్రదర్స్ అంటారు వీళ్ళు. మంగళూరు నుంచి వీళ్ళు తెలుగు కన్నడ ఇండస్ట్రీని వీళ్ళు కొద్దిగా మార్చారనమాట. సో ఈ రాజ్ బి శెట్టి ప్రొడ్యూసర్ ఈ సినిమాకు సూ ఫ్రమ్ సోకి. అండ్ అతను కూడా క్యారెక్టర్ చేశాడు. నేను వెంటనే అంటే మనకు వారానికి తెలుగులో వచ్చింది. మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డబ్ చేశారు. వాళ్ళందరూ పట్టుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు తెలుగులో. చూసాను, అది బాగుంది అనిపించింది. నేను అంటే కన్నడలో ఎందుకు హిట్ అయిందని కన్నడ ట్రైలర్ చూశాను ఫస్ట్. ఆ ట్రైలర్ చూస్తే ఏదో కామెడీ సినిమా లాగా అనిపించింది. బట్ ఒక పాట కూడా చూశాను యూట్యూబ్లో కన్నడలోనే, ఏదో తాగుబోతుల సాంగ్ ఒకటి. ఆ సాంగ్ నచ్చింది నాకు. ఆ తర్వాత తెలుగు ట్రైలర్లు వచ్చాక డబ్బింగ్ అయ్యాక తెలుగు ట్రైలర్ కూడా చూశాను. అప్పుడు చూసినప్పుడు నాకు కొద్దిగా చుచాయిగా కథ అర్థమైంది. ఓహో ఇలా ఉండొచ్చు కామెడీ అనుకున్నాను. ఇక సినిమా చూస్తే 2 గంటల 10 నిమిషాలు ఉంది, చిన్న సినిమానే. మొదటి అరగంట పాటు చూస్తున్నా నేను. కన్నడ అంటే డబ్బింగ్ సినిమా తెలుసు మనకు, కన్నడ యాక్టర్లు అందరూ అన్ని కొత్త ముఖాలే. ఒక్కొక్క క్యారెక్టరు, కామెడీ క్యారెక్టరు, కాంతారాలు కూడా ఉన్నాడు అతను ఒక్కడే తెలుసు, ఇక ఎవరు తెలీదు. అన్ని క్యారెక్టర్ ఇంట్రడక్షన్లు జరుగుతున్నాయి. ఏదో చిన్న పల్లెటూరులో జరుగుతున్నట్టు చూపించారు. ప్లస్ టైం వచ్చేసి మనకు ప్రజెంట్ టైమా ఒక 10 ఏళ్ల కిందట అర్థం కాలేదు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు కానీ స్మార్ట్ ఫోన్స్ అయితే కనపడలేదు. సో మేబీ 10 years బ్యాక్ ఉండొచ్చు. నిజంగా జరిగిన కథ ఏమో అనిపించింది సినిమా అంతా చూశాక నాకు. చూస్తే ఈ మొదటి అరగంటలో హీరో క్యారెక్టరు, ఇంకా ఊర్లో ఉన్న క్యారెక్టర్లు అన్నీ చూపించారు. మెయిన్గా హైలైట్ అయింది రవి అన్న అని ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టరు బాగా గుర్తుండిపోతుంది మొదటి అరగంటలో. అసలు కథ ఏంటి అనేది మొదటి అరగంట తర్వాత స్టార్ట్ అయింది. అది ఒక కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లాగా. అంటే వాళ్ళు ఏం మాట్లాడినా కన్నడలో ఎందుకు హిట్ అయిందబ్బా అన్న దృక్పథంతోనే చూశాను నేను. నాకేం అనిపించట్లేదే, ఏదో వెళ్తుంది సినిమా అనిపించింది నాకు. మొదటి అరగంట తర్వాత మెయిన్ ప్లాట్ ఓపెన్ అయింది. నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అనుకున్నాను ఇది అదే ఉంది మొదటి అరగంట తర్వాత కూడా. నేనేమైతే అనుకున్నానో ఇలా ఉండొచ్చని అలాగే వెళ్ళింది సినిమా. ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు ఉన్న అరగంట కూడా అలాగే వెళ్ళిపోయింది సినిమా. రాజ్ బి శెట్టి క్యారెక్టర్ రావడము, ఆ కామెడీ ఆఫ్ ఎర్రర్సు, ఇలా అంటే కన్నడలో ఎందుకంత హిట్ అయిందబ్బా అనిపించింది నాకు. ఎందుకంటే మేబీ కన్నడలో వాళ్ళు మేబీ ఆ స్లాంగు, మేబీ మంగళూరు సైడ్ ఏమన్నా విలేజ్ ఏమో, ఆ క్యారెక్టర్లకు వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యారేమో అనిపించింది. నాకైతే తెలుగులో చూస్తున్నప్పుడు ఏమి అనిపించలేదు మొదటి గంట. ఫస్ట్ హాఫ్లో చూస్తే నాకు నచ్చింది అదే ఒకే ఒక పాట. వాళ్ళు తాగి నైట్ ఒక డాన్స్ పాట ఒకటి ఉంటుంది. ఆ పాట, మ్యూజిక్, ఆ డాన్స్లు వేయడము అదొక్కటి నచ్చింది అంతే. ఏమనిపించలేదు ఫస్ట్ హాఫ్ చూసి నాకు. మరి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎలా అయిందబ్బా కన్నడలో అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్లో మొదటి అరగంట పాటు కొంచెము నేను ఒక రకంగా అనుకున్నాను. ఏంటి ఈ సూ ఫ్రమ్ సో అనే కాన్సెప్ట్లో కొంచెము ఇది నిజమవుతుందేమో, ఏదైతే హీరో ఫేక్ చేయాలని చూసాడో అది నిజమవుతుందేమో అనుకున్నాను. కానీ అలా అనిపించినట్టు అనిపించి కొంచెం ఒక ఎమోషనల్ టర్న్ తీసుకున్నారు సినిమాని. అది కొంచెం బాగా నచ్చింది నాకు. ఆ ఎమోషనల్ టర్న్ తీసుకోవడం ఒక క్యారెక్టర్తో, ఒక లేడీ క్యారెక్టర్తో, అది బాగా అనిపించింది. మనం గెస్ట్ చేయగలము క్లైమాక్స్ ఎలా ఉంటుందనేసి. అలాగే ఉంది క్లైమాక్స్ కూడా. బట్ లాస్ట్ అరగంట ఏదైతే ఉందో, లాస్ట్ 40 నిమిషాలు చెప్పాలి, ఆ సినిమా డిఫరెంట్ టర్న్ తీసుకోవడం. అంటే మంచిగా ప్రజెంట్ అప్పటికి మనము అలవాటు పడిపోయాము ఆ ప్రపంచానికి, ఆ క్యారెక్టర్స్కి, ఆ ఊర్లో ఉన్న జనాలకి, అక్కడ జరుగుతున్న కథకి మనకు క్లియర్గా అర్థమైపోయి మనం కూడా రూట్ అవుతాం అనమాట ఆ క్యారెక్టర్స్కి. ఆ లాస్ట్ అరగంటలో ఒక ఎలివేషన్ షార్ట్స్ ఏమి, ఎలివేషన్ ఫైట్స్ ఏమి, ఎలివేషన్ అంతా అంటే కొద్దిగా మంచి హై ఇచ్చింది అనమాట. లాస్ట్ అరగంట మాత్రం అద్భుతంగా అనిపించింది. లాస్ట్ అరగంట ఇలాగే ఉండాలనుకుంటాం మనము, అలాగే ఉంటుంది. ఇక లాస్ట్ 10 నిమిషాల్లో మళ్ళీ కూల్గా ఎండ్ చేశారు సినిమా. అందుక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది కన్నడలో, 100 కోట్ల సినిమా అయింది అనుకుంటే
ఓవరాల్గా చూస్తాక కానీ ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ కూడా అంటే నచ్చకపోయినా అంటే ఏం జరుగుతుందో మనకు ఈ సెకండ్ హాఫ్లో ఇంపాక్ట్ రావాలంటే ఫస్ట్ హాఫ్ మనం చూడాల్సిందే. సో సూ ఫ్రమ్ సో, ఆ సూ అంటే ఏంది, సో అంటే ఏంది అనేది కూడా టైటిల్ జస్టిఫికేషన్ మొదటి అరగంటలో జరిగిపోతుంది. అది అదే అమాయక ప్రజలు, అమాయక జనాలు అమాయకంగా ఉంటారు. జనాలు అలాగే ఉంటారు, ప్రజలు ఈ రోజుకి అలాగే ఉంటారు. నాకు తెలిసి ఓవర్ స్మార్ట్నెస్ ఎవరికి ఉండదు. ఏదో తప్పులు అంతే, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న అంత మంచిగా అంటే రియలిస్టిక్గా అనిపించింది ఈ సూ ఫ్రమ్ సో. అందరు కొత్త వాళ్ళే, ఒక రాజ్బీ శెట్టి తప్ప అందరూ కొత్త యాక్టర్లే. అసలు మంచిగా అనిపించింది నాకైతే సెకండ్ హాఫ్. ఎస్పెషల్లీ ఓవరాల్గా సెకండ్ హాఫ్ అని చెప్పకూడదు కానీ సెకండ్ హాఫ్ అంత బాగా నచ్చడానికి కారణం ఫస్ట్ హాఫ్ మనం ఫాలో అయ్యాం కాబట్టి. సో ఓవరాల్గా అయితే చాలా మంచి సినిమా. నేను ఏమో అనుకున్నాను కానీ ఇంత పెద్ద హిట్ ఎందుకయిందబ్బా, మహావతార్ నరసింహ కంటే కూడా తెలుగులో కన్నడలో ఈ సినిమాకి అంత బాగా చూసి, ఆ సినిమాకు మహావతార్ నరసింహకి 10 కోట్లు ఇస్తే కర్ణాటక ఈ సినిమాకు 100 కోట్లు ఇచ్చింది. సో అంటే వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారని అర్థమవుతుంది. మన తెలుగులో అంత కనెక్ట్ కాకపోవచ్చు కానీ బట్ మంచి సినిమా ఇది. సో థియేటర్లో మిస్ అయింటే కానీ ఈ సినిమాను రేపొద్దున ఓటీటీలకు వస్తుంది. ఇంకా థియేటర్స్లో ఉంది ఈ సినిమా. సో సెప్టెంబర్లో ఎప్పుడో రావచ్చు థియేటర్స్, ఓటీటీకి వస్తుంది. ఓటీటీకి వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఈ సినిమాను. సూ ఫ్రమ్ సో తెలుగులో చూడండి ఈ సినిమాను. మీకు అంటే మంచి ఏమంటారు, మొదటి గంట పాటు మన నార్మల్గా చూసేయండి. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఆ మొదటి గంట వల్ల ఆ క్యారెక్టర్ అలవాటైపోతాయి, ఆ మాటలు, ఆ డైలాగ్స్, క్లైమాక్స్ అంటే లాస్ట్ అరగంట మాత్రం నిజంగా హై ఇస్తుంది, చాలా బాగా నచ్చుతుంది. అండ్ దానికి తోడు ఇంటిల్లి పాది కూర్చొని చూడొచ్చు ఈ సినిమాను, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో హ్యాపీగా చూసేయండి ఈ సినిమాను. ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, కుదిరితే థియేటర్లో కూడా చూడండి. సో నా రేటింగ్ వచ్చి 3 out of 5 గుడ్ అని చెప్తాను. ఈ సూ ఫ్రమ్ సో కన్నడ నుంచి మరో మంచి సినిమా, చాలా బాగుంది సినిమా. సో ఖచ్చితంగా చూడండి ఈ సూ ఫ్రమ్ సో. నేను టైటిల్ జస్టిఫికేషన్ చెప్పట్లేదు, సూ అంటే ఏంది, సో అంటే అనేది మీరు చూసి తెలుసుకోండి. ట్రైలర్ చూడండి, ఒక పాట ఉంటుంది అది కూడా చూడండి యూట్యూబ్లో. అవి చూసినా నచ్చకపోయినా సినిమా మాత్రం చూడండి ఖచ్చితంగా. ఓటీటీలో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ సూ ఫ్రమ్ సో. ఓకే, బాయ్.